ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in Computer Science. Subject Foundation Course, Information and Communication Technology 2. Paper name, Internet Fundamentals and Web Tools. Unit 3, Email. Topic, Email Inner Working. Email inner working. It is the description of how email actually works. ఈమెయిల్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్గా అనేది ఇక్కడ తెలియజేస్తుంది. ఓకే, ఇఫ్ వీ స్ప్లిట్ ద మెయిలింగ్ ఆఫ్ ఎ లెటర్ ఇంటూ 3 phases. మనం లెటర్ని పంపించినప్పుడు దాన్ని 3 phases కింద స్ప్లిట్ చేసినట్లయితే, ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్లైన్ లెటర్ని పంపించినప్పుడు ఫస్ట్ అసలు 3 phases కింద డివైడ్ చేసినట్లయితే మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇన్ phase 1 ద స్టెప్స్ నీడెడ్ టు పెర్ఫార్మ్ ఆర్ కంపోజ్, అడ్రస్, ప్యాకేజ్, స్టాంప్ అండ్ డిపాజిట్ ద లెటర్ ఇన్ ఏ సూటబుల్ ప్లేస్ ఫర్ పికప్. phase 1లో ఏంటి, మనం ఏం చేస్తాం, కంపోజ్ చేయాలి అంటే లెటర్ని రాయాలి, నెక్స్ట్ అడ్రస్ని రాయాలి, నెక్స్ట్ ప్యాకేజ్ అంటే మనం లెటర్ రాసేసాక మనం అడ్రస్ని కూడా రాసాక సీల్ చేస్తాం, దాన్ని ప్యాకేజ్ అంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, స్టాంప్స్ మనం అటాచ్ చేస్తాం, అంటిస్తాం. నెక్స్ట్ డిపాజిట్ ద లెటర్ ఇన్ ఏ సూటబుల్ ప్లేస్ ఫర్ పికప్. ఓకే, మనం పోస్ట్ బాక్స్లో వేసేస్తాం. మన లెటర్ అంతా రాసేసాక, అడ్రస్ రాసాక, సీల్ చేసాక, స్టాంప్స్ అన్నీ అంటించాక మనం ఏం చేస్తాం, పోస్ట్ బాక్స్లో వేసేస్తాం. ఓకే, దాన్ని పోస్ట్ మ్యాన్స్ ఎవరైతే అలాట్ చేశారో వాళ్ళు తీసుకోవడానికి వీలుగా పోస్ట్ బాక్స్లో వేసేస్తాం. అక్కడ వరకు మనం చేసే ప్రాసెస్, మన చేతిలో ఉన్న ప్రాసెస్ అది. ఇన్ phase 2 a male person on a fixed schedule. మేల్ పర్సన్ అంటే పోస్ట్ మ్యాన్ అనుకోండి, మనకి పోస్ట్ మ్యాన్స్ ఐడియా ఉన్నారు కదా, మేల్ పర్సన్ అంటే పోస్ట్ మ్యాన్. ఓకే, ఆన్ ఏ ఫిక్స్డ్ షెడ్యూల్ పర్టికులర్ టైమింగ్స్లో ఏం చేస్తారు, రిట్రైవ్స్ ద లెటర్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ డిపాజిట్. మనం ఎక్కడైతే పోస్ట్ బాక్స్లో వేసామో ఆ ప్లేస్ నుంచి ఆ లెటర్స్ అన్నిటినీ తీసుకుంటారు. రిట్రైవ్ అంటే తీసుకోవడం. ఓకే, దెన్ ద లెటర్ ఇఫ్ కరెక్ట్లీ అడ్రస్డ్ అండ్ విత్ ద ప్రాపర్ పోస్టేజ్ ఈజ్ రూటెడ్ టు ఇట్స్ ఫైనల్ డెస్టినేషన్ మెయిల్ బాక్స్. మనం ఆ లెటర్లో కరెక్ట్గా అడ్రస్ రాసినట్లయితే, ఓకే, పోస్టేజ్ అంతా కూడా కరెక్ట్గా చేసినట్లయితే మనం ఫైనల్ డెస్టినేషన్ మెయిల్ బాక్స్కి రీచ్ అవ్వడానికి ఉంటుంది. ఓకే, అంటే మనం కరెక్ట్గా అడ్రస్ రాస్తే కనుక మనకి ఎక్కడికైతే సెండ్ చేయాలనుకున్నామో ఆ మెయిల్ బాక్స్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టెప్లో మనం పోస్ట్ చేసేంత వరకు లెటర్ని రాసి, అడ్రస్ రాసి, ప్యాకేజ్ చేసి, స్టాంప్ వేసి, డిపాజిట్ అంటే పోస్ట్ బాక్స్లో వేసేసాం. సెకండ్ స్టెప్ phase 2లో ఏంటి, పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారు, పర్టికులర్ టైమింగ్స్లో వచ్చి ఆ లెటర్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కలెక్ట్ చేసి వాటిని ఎక్కడికి పంపిస్తారు, మనం ఇచ్చిన అడ్రస్ కరెక్ట్ అయితే ఆ మెయిల్ బాక్స్కి అంటే ఆ లొకేషన్కి పంపించడం జరుగుతుంది ఆ లెటర్స్ అన్నిటికి. ఓకే, నెక్స్ట్ ఇన్ phase 3 ద రెసిపియంట్ చెక్ ఫర్ మెయిల్. phase 3లో మనకేంటి, రెసిపియంట్స్ అంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు, లెటర్స్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారిని ఏమంటాం, రెసిపియంట్స్ అంటాం. ఏం చేయాలి, చెక్ ఫర్ మెయిల్, రిట్రైవ్స్ ద లెటర్ ఫ్రమ్ ద మెయిల్ బాక్స్. చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకున్నాక మెయిల్స్ని చెక్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ మనం ఏం చేసుకుంటాం,
మీరు ఇమాజిన్ చేసుకోండి. మనకి చాలామంది ఏం చేస్తారు, ఇంటి ముందు పోస్ట్ బాక్సులు అంటే లెటర్ బాక్సులు అనేవి మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేయాలి, రెసిపియెంట్స్ అంటాం వారిని. పోస్ట్ మ్యాన్ లెటర్ తెచ్చి డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వకుండా గేట్ దగ్గర ఉన్న పోస్ట్ బాక్స్లో వేసేయచ్చు. ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, రెసిపియెంట్స్ చెక్ చేసుకోవాలి ఏమైనా లెటర్స్ వచ్చినాయా లేదా. చెక్ చేసుకుని వాటిని ఏం చేయాలి, రిట్రైవ్ చేసుకోవాలంటే తీసుకోవాలి. ఆ మెయిల్ బాక్స్ నుంచి ఆ లెటర్స్ని తీసుకోవాలి. తీసుకొని ఓపెన్స్ ద ఎన్వలప్ అంటే ఆ లెటర్స్ని ఓపెన్ చేసి రీడ్స్ ద మెయిల్ అంటే చదవాలి. చదివి మొత్తం అవన్నీ కూడా ఏంటి, పెర్హాప్స్ ఫైల్స్ ఇట్స్ అవే అంటే వాటిని స్టోర్ చేసుకుంటారు. ఓకే, థర్డ్ స్టెప్లో మనకి ఏం చెక్ చేసుకోవడం, రిట్రైవ్ చేసుకోవడం, ఓపెన్ చేయడం, రీడ్ చేయడం, స్టోర్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఈ ప్రాసెస్ అన్నీ జరుగుతాయి. అంటే 3 ఫేజెస్లో జరిగే ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవే ఎలక్ట్రానిక్ మెయిలింగ్లో కూడా ఉపయోగపడతాయి. ఓకే, సేమ్ అవే సిమిలర్ ఫేజెస్ need to be carried out in the electronic settings. ఓకే, మనం నార్మల్ లెటర్ని పంపించినప్పుడు ఏవైతే స్టెప్స్ ఫాలో అవుతామో జరుగుతాయో అవే సేమ్ ఎలక్ట్రానిక్ మెయిల్ చేసినప్పుడు కూడా జరుగుతాయి. అవేంటి, మెయిల్ సర్వర్ అండ్ మెయిల్ బాక్స్. ఇక్కడ మెయిల్ సర్వర్ అండ్ మెయిల్ బాక్స్ 3 మెయిల్ కాంపోనెంట్స్ ఆర్ నెసెసరీ ఫర్ ద ఈమెయిల్ సిస్టమ్ టు వర్క్. ఈమెయిల్ సిస్టమ్ వర్క్ అవ్వడానికి ఇక్కడ 3 మెయిల్ కాంపోనెంట్స్ అనేవి కంపల్సరీ యూస్ చేయాలి. అవేంటి, మెయిలర్స్. ఏ మెయిలర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ మెయిల్ ప్రోగ్రామ్, మెయిల్ అప్లికేషన్ ఆర్ మెయిల్ క్లయింట్, ఎలాగైనా కాల్ చేయొచ్చు. మెయిలర్ని మనం మెయిల్ ప్రోగ్రామ్ అని, మెయిల్ అప్లికేషన్ అని, మెయిల్ క్లయింట్ అని కాల్ చేస్తాం. ఏ మెయిలర్ ఈజ్ ద సాఫ్ట్వేర్ that allows you to manage, read and compose email. మెయిలర్ అనేది ఏంటి, ఒక సాఫ్ట్వేర్. ఓకే, దాని ద్వారా మనం ఏం చేస్తాం, మెయిల్స్ని మేనేజ్ చేస్తాం. అంటే కంపోజ్ చేయడం, వచ్చిన మెయిల్స్ని రిసీవ్ చేసుకోవడం, వాటిని ఓపెన్ చేసి రీడ్ చేయడం, స్టోర్ చేసుకోవడం, ఈ ఆపరేషన్స్ అన్నీ పెర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిల్ సర్వర్స్. మెయిల్ సర్వర్స్. ద మెయిల్ సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్. మెయిల్ సర్వర్ అనేది ఏంటి, ఒక కంప్యూటర్ హూజ్ ఫంక్షన్ ఈజ్ టు రిసీవ్, స్టోర్ అండ్ డెలివర్ ఈమెయిల్. మెయిల్ సర్వర్స్ ఏం చేస్తాయి, మనకి వచ్చిన మెయిల్స్ అన్నిటిని రిసీవ్ చేసుకుని వాటిని స్టోర్ చేసి మనకి అవసరమైనప్పుడు వాటిని డెలివర్ చేస్తాయి. ఓకే, వాటిని రిసీవ్ చేసుకొని స్టోర్ చేసి వాటిని మనం ఓపెన్ చేసుకున్నప్పుడు, మనకి రిట్రైవ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాటిని మనకి డెలివర్ చేస్తాయి మెయిల్ సర్వర్స్. ఓకే, మెయిల్ బాక్సెస్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మెయిల్ బాక్సెస్. An electronic mailbox is a disk file specifically formatted to hold email message and information about them. మెయిల్ బాక్సెస్లో మనకేం చేస్తుంది, ఈమెయిల్ మెసేజెస్ అన్నిటిని కూడా ఇక్కడ స్టోర్ చేస్తుంది, మెయిల్ బాక్సెస్లోకి వెళ్తాయి. ఓకే, మెయిల్ సర్వర్ ఏం చేస్తుంది, ఆ మెయిల్ సర్వర్ రిసీవ్ చేసుకున్న ఈమెయిల్ మెసేజెస్ అన్నిటిని కూడా మెయిల్ బాక్సెస్లోకి స్టోర్ చేస్తుంది, పంపిస్తుంది. ఓకే, ఇక్కడ మెయిలర్స్ అనేది ఏంటి, సాఫ్ట్వేర్. ఓకే, మనం ఈమెయిల్స్ని కంపోజ్ చేయడానికి, రీడ్ చేయడానికి, సెండ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. మెయిల్ సర్వర్స్ ఏం చేస్తాయి, మనం పంపించిన మెయిల్స్ని రిసీవ్ చేసుకుని వాటిని స్టోర్ చేసుకుంటే డెలివరీ కూడా చేస్తాయి.
ఓకే. నెక్స్ట్ మెయిల్ బాక్సెస్ అనేవి ఏంటి, మన ఈమెయిల్ మెసేజెస్ అన్నిటినీ కూడా స్టోర్ చేసుకుంటాయి. అంటే మెయిల్ సర్వర్స్ అనేవి ఈమెయిల్ మెసేజెస్ అన్నిటినీ కూడా మెయిల్ బాక్సెస్లో స్టోర్ చేస్తాయి. వర్కింగ్ ఆఫ్ ఈమెయిల్ వర్కింగ్ ఫాలోస్ ద క్లయింట్ సర్వర్ అప్రోచ్. మనకి క్లయింట్ సర్వర్ రెండు ఉంటాయి. ఓకే. ఇన్ దిస్ క్లయింట్ ఈజ్ ద మెయిలర్, దట్ ఈస్ మెయిల్ అప్లికేషన్ ఆర్ మెయిల్ ప్రోగ్రామ్, అండ్ సర్వర్ ఈజ్ ఈ డివైస్ దట్ మేనేజెస్ ఈమెయిల్స్. సర్వర్ అనేది ఈమెయిల్స్ని మేనేజ్ చేస్తుంది. ఓకే. Following example will take you through the basic steps involved in sending and receiving emails and will give you a better understanding of working of email system. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈమెయిల్ని సెండ్ చేయడం అలాగే రిసీవ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో suppose person B wants to send an email message to person A. B అనే వ్యక్తి మనకి A అనే వ్యక్తికి ఒక ఈమెయిల్ మెసేజ్ని పంపించాలనుకుంటున్నారు. ఓకే. అంటే ఈమెయిల్ మెసేజ్ మనకి B నుంచి Aకి వెళ్తుంది. ఓకే. B నుంచి Aకి పంపిస్తున్నాం. పర్సన్ B కంపోజెస్, అంటే B నుంచి Aకి పంపిస్తున్నాం కాబట్టి పర్సన్ B ఏం చేయాలి, కంపోజ్ చేయాలి, మెసేజ్ని కంపోజ్ చేయాలి. ఓకే. కంపోజ్ చేయడానికి మెయిల్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ పర్సన్ B కంపోజెస్ ద మెసేజెస్ యూజింగ్ ఏ మెయిలర్ ప్రోగ్రామ్, దట్ ఈస్ మెయిల్ క్లయింట్, అండ్ దెన్ సెలెక్ట్ సెండ్ ఆప్షన్. ఓకే. పర్సన్ B నుంచి ఏకి పంపిస్తున్నాం కాబట్టి B అనే వ్యక్తి మెయిల్ ప్రోగ్రామ్ని యూజ్ చేసి మెసేజ్ని కంపోజ్ చేయాలి, ఒక న్యూ మెసేజ్ని కంపోజ్ చేసి సెండ్ ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి. B పర్సన్ అనే వ్యక్తి కంపోజ్ చేసిన తర్వాత సెండ్ చేయాలి, అంటే సెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ద మెసేజ్ ఈజ్ రూటెడ్ టు సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, SMTP అని షార్ట్ ఫామ్లో కాల్ చేస్తాం, టు పర్సన్స్ ఏస్ మెయిల్ సర్వర్. మనం B అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి పంపిస్తున్నారు కాబట్టి SMTP ద్వారా ఏమవుతుంది, మనకి ఏ అనే వ్యక్తి యొక్క మెయిల్ సర్వర్కి సెండ్ అవుతుంది, అది ఆ మెసేజ్ అనేది వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్ అర్థమైంది అందరికీ. ఫస్ట్ B అనే వ్యక్తి కంపోజ్ చేసి ఒక మెసేజ్ని ఏ అనే వ్యక్తికి పంపించడం జరుగుతుంది. సెండ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా పంపించడం జరుగుతుంది. పంపించినప్పుడు ఏం జరుగుతుంది, మనకి B నుంచి Aకి ఎలా వెళ్తుంది, ట్రావెల్ చేస్తుంది అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా మనకి B నుంచి Aకి ఆ మెసేజ్ అనేది వెళ్తుంది. వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఏకి రీచ్ అవ్వదు, ఏ యొక్క మెయిల్ సర్వర్కి వెళ్తుంది. ఏ యొక్క మెయిల్ సర్వర్కి వెళ్తుంది. వెళ్ళి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ పాయింట్ చూడండి. ద మెయిల్ సర్వర్ స్టోర్స్ ద ఈమెయిల్ మెసేజ్ ఆన్ డిస్క్ ఇన్ యాన్ ఏరియా డిజిగ్నేటెడ్ ఫర్ పర్సన్ ఏ. మెయిల్ సర్వర్ మనకి ఈమెయిల్ మెసేజెస్ని స్టోర్ చేస్తుంది. ఎక్కడ స్టోర్ చేస్తుంది, ఆ పర్సన్ ఏకి సంబంధించిన మెయిల్ బాక్స్లో స్టోర్ చేస్తుంది. స్టోరేజ్ స్పేస్లో మనకి స్టోర్ చేస్తుంది, అంటే సేవ్ చేస్తుంది. ఓకే. ద డిస్క్ స్పేస్ ఏరియా ఆన్ మెయిల్ సర్వర్ ఈజ్ కాల్డ్ మెయిల్ స్పూల్. ఆ మెయిల్ సర్వర్లో ఉన్న డిస్క్ స్పేస్ని ఏమని కాల్ చేస్తాం, మెయిల్ స్పూల్ అని కాల్ చేస్తాం. ఓకే. మనం ఎవరికైతే పంపిస్తున్నామో మెయిల్, వాళ్ళ యొక్క మెయిల్ సర్వర్కి సంబంధించిన మెయిల్ స్పూల్లో ఆ మెసేజ్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు B నుంచి Aకి పంపిస్తున్నాను, మనకి
ఏకి పంపిస్తున్నాం కాబట్టి ఏ యొక్క మెయిల్ సర్వర్ రిసీవ్ చేసుకుని దానికి సంబంధించిన మెయిల్ స్పూల్లో ఆ మెసేజ్ని స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, నౌ సపోజ్ పర్సన్ ఏ ఈజ్ రన్నింగ్ ఏ పాప్ క్లయింట్. ఓకే, పాప్ క్లయింట్ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ క్లయింట్. ఓకే, పర్సన్ ఏ అనే వ్యక్తి ఇన్ కేసు సిస్టమ్ ఆన్ చేశారు, అప్పుడు దాకా ఆన్లో లేదు, మెయిల్స్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పాప్ క్లయింట్ రన్ అవుతుంది అండ్ నోస్ హౌ టు కమ్యూనికేట్ విత్ ఏస్ మెయిల్ సర్వర్. పాప్ క్లయింట్ ఏం చేస్తుంది, ఏ యొక్క మెయిల్ సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, కమ్యూనికేట్ అయ్యి ఏకి ఏమైనా న్యూ మెయిల్స్ వచ్చాయా అని చెక్ చేసుకుంటుంది. ఓకే, న్యూ మెయిల్స్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్ అదే చూడండి, ఇట్ విల్ పీరియాడికల్లీ పోల్ ద పాప్ సర్వర్ టు చెక్ ఇఫ్ ఎనీ న్యూ ఈమెయిల్ హ్యాస్ అరైవ్డ్ ఫర్ ఏ. ఓకే, మనకి న్యూ మెయిల్స్ ఏమైనా వచ్చాయా లేదా చెక్ చేసుకుంటుంది. బేస్ ఇన్ దిస్ కేస్ పర్సన్ బి హ్యాస్ సెంట్ an email ఫర్ పర్సన్ ఏ. మనకి ఇక్కడ పర్సన్ బి అనే వ్యక్తి పర్సన్ ఏకి ఈమెయిల్ని పంపించడం జరిగింది. సో ఈమెయిల్ ఈజ్ ఫార్వర్డెడ్ ఓవర్ ద నెట్వర్క్ టు ఏస్ పీసీ. ఓకే, మనకి న్యూ మెయిల్స్ వచ్చాయా లేదా చెక్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ బి నుంచి ఏకి వెళ్ళింది కాబట్టి ఒక న్యూ మెయిల్ వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుంది, ఆ మెయిల్ అనేది ఏ యొక్క పీసీకి అంటే ఏ యొక్క సిస్టమ్కి ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, ఫార్వర్డ్ అయ్యి ఆ మెసేజ్ అనేది ఏకి రీచ్ అవుతుంది. దిస్ ఈజ్ మెసేజ్ ఈజ్ నౌ stored on person A's PC. This message is now stored on person A's PC. ఓకే, ఇప్పుడు మనకి పర్సన్ ఏ యొక్క పీసీలో అంటే పర్సనల్ కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. మనకి పాప్ సర్వర్ ద్వారా ఆ న్యూ మెయిల్స్ని రిసీవ్ చేసుకుని చెక్ చేసుకొని వాటిని రిసీవ్ చేసుకుని వాటిని ఏ యొక్క పీసీలో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ అంతా కూడా డయాగ్రమెటికల్గా చూపిస్తాను చూడండి. డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ పర్సన్ ఏస్ పీసీ. ఓకే, మెయిల్ క్లయింట్ అని ఉంది కదా, ఫస్ట్ సిస్టమ్ డయాగ్రామ్ చూడండి, పర్సన్ ఏస్ పీసీ. కింద ఉన్న డయాగ్రామ్ ఏంటి, అది మెయిల్ క్లయింటే, పర్సన్ బీస్ పీసీ. ఓకే, ఇక్కడ మనం బి నుంచి ఏకి పంపిస్తున్నాం. ఎగ్జాంపుల్లో మనం ప్రీవియస్ చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఏంటి, బి నుంచి ఏకి పంపిస్తున్నాం కాబట్టి బి నుంచి మెసేజ్ ఏకి వెళ్తున్నప్పుడు మనకి ఎస్ఎంటీపీ లింక్ ద్వారా ఏకి వెళ్తుంది. డైరెక్ట్గా పర్సన్ ఏ పీసీకి వెళ్ళిపోతుందంటే వెళ్ళదు, ఏ పర్సన్ ఏ యొక్క మెయిల్ సర్వర్కి వెళ్తుంది. ఓకే, ఎస్ఎంటీపీ లింక్ ద్వారా మనకి ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది, సైన్ని ఏ మెయిల్ సర్వర్ ఎస్ఎంటీపీ ఆర్ పాప్ అని ఉంది కదా, ఏ మెయిల్ సర్వర్కి రీచ్ అవుతుంది మనం పంపించిన ఈమెయిల్ మెసేజ్. ఓకే, ఆ ఈమెయిల్ మెసేజ్ ఏ మెయిల్ సర్వర్ ఏం చేస్తుంది, మెయిల్ స్పూల్ మనకి స్టోర్ చేస్తుందని చెప్పుకున్నాం కదా, మెయిల్ బాక్స్ అనొచ్చు లేదంటే మెయిల్ స్పూల్ అనొచ్చు. ఏ యొక్క మెయిల్ స్పూల్ మెయిల్ సర్వర్ సంబంధించిన మెయిల్ స్పూల్లో ఆ న్యూ మెయిల్ని స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే ఏ పర్సన్ ఏ అనే వ్యక్తి పీసీని రన్ చేశారో అంటే ఆన్ చేశారో, సిస్టమ్ ఆన్ చేసినప్పుడు పాప్ క్లయింట్ ఏం చేస్తుంది, పాప్ లింక్ ఏం చేస్తుంది, న్యూ మెయిల్స్ ఏమైనా వచ్చాయా అనేది చెక్ చేసుకుని మనకి రిట్రైవ్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి,
ఏకి సంబంధించిన మెయిల్స్ని కదా రిట్రైవ్ న్యూ మెయిల్స్ వచ్చాయా అని చెక్ చేస్తుంది. కాబట్టి ఏ యొక్క మెయిల్ సర్వర్ దగ్గరికి వెళ్ళి మనకి అందులో ఉన్న న్యూ మెయిల్స్ ఏమైనా ఉంటే వాటిని మనకి రిట్రైవ్ చేసుకుంటుంది. ఎక్కడికి? పర్సన్ ఏ స్పీసీలోకి రిట్రైవ్ చేసుకొని వాటిని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇదే ప్రాసెస్ ఒకవేళ ఇన్ కేసు ఏ నుంచి బీకి పంపించామనుకోండి. ఓకే, ఇప్పుడు వరకు మనం బి నుంచి ఏకి పంపించాం. ఇన్ కేసు ఏ నుంచి బీకి పంపిస్తే బీకి పంపించినప్పుడు ఎస్ఎంటీపీ లింక్ ద్వారా బి యొక్క మెయిల్ సర్వర్కి వెళ్తుంది. ఓకే, అక్కడ నుంచి పాప్ లింక్ ద్వారా బీకి రీచ్ అవుతుంది. ఓకే, మనకి ఆపోజిట్గా డయాగ్రామ్ అనేది వేసుకోవాలి. ఇది ఎగ్జాంపుల్ బి నుంచి ఏకి పంపించినప్పుడు జరిగే ప్రాసెస్కి ఎగ్జాంపుల్ డయాగ్రామ్.